వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్ష బీభత్సం నెలకొంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతి పెరగడంతో గున్నదల వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, పెద్దలంక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. తాటికొండ మండలం పొన్నేకల్లులో చెరువుకు గండి పట్టడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. నాగన్నగుంట, వడ్డవల్లిలోనూ ఇదే పరిస్థితి. రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గుంటూరులోని కాజా టోల్గేట్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. దొడ్లేరులో ముస్లిం కాలనీ పూర్తిగా నీట మునిగింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఎస్ మోనిక, ఈరోజు పొద్దు నుంచి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మోనిక, హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క చోట కూడా విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే దాదాపుగా అంటే నిన్న నుంచి నెక్స్ట్ 5 days దాదాపుగా 7 రోజుల పాటు 6 రోజుల పాటు అయితే ఈ వర్షపాతం కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్లో విపరీతంగా అసలు వర్షం పడింది. ఇప్పుడు వరకు అయితే జస్ట్ ఇప్పుడే కొంచెం అయితే దరివిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానైతే ఈ రకంగా అయితే వర్షం పడుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం గుండా కూడా ఈ అల్పపీడనం కొనసాగే అవకాశం కూడా ఉందంటూ చెప్పిందనమాట. అయితే రానున్న 24 గంటల్లో తీవ్రంగా వర్షం పడే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది కూడా బాగా బలపడే అవకాశం కూడా ఉందంటూ కూడా హెచ్చరించింది. అల్పపీడనానికి అనుసంధానంగా కూడా తూర్పు పశ్చిమ ద్రోణి కొనసాగుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది అంటూ చెప్పడం జరిగింది. అయితే రానున్న 24 నుంచి 48 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అయితే దాదాపు 22 సెంటీమీటర్ల నుంచి 35 సెంటీమీటర్ల వరకు అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తూ వస్తుంది. రాష్ట్రం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షం అయితే పడే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా కానీ లేకపోతే సంబంధిత శాఖ అధికారులందరూ కూడా సమేత ప్రజల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ చాలా జిల్లాలకే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట్, జనగాం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, రంగారెడ్డి, నల్గొండ వీటికైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మోనిక, ఇంకొకటి స్కూల్స్కి ఈరోజు రేపైతే స్కూల్స్కి హాఫ్ డేస్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సైబరాబాద్ పోలీస్ శాఖ అయితే నిన్న నుంచి నెక్స్ట్ 3-4 days, నెక్స్ట్ 5 days అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం చాలా బెటర్. అసలు ఆ టైంలో వర్షం పడే టైంలో బయటికి రాకూడమే చాలా మంచి అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే
సైబరాబాద్ ఏరియా అంతా కూడా చాలా సాఫ్ట్వేర్ ఆఫీసులు అవి ఉండే ఏరియా కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్లు కూడా ఉన్న పరిస్థితులు అయితే చూస్తూ వస్తున్నాం గత వారం రోజుల నుంచి. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ స్కూల్కి హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4-5 డేస్లో కూడా స్కూల్కి విపరీతంగా ఇదే వర్షం ఉంటే మాత్రం తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా మొత్తం హాలిడేస్ అయితే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అంటే ట్రాఫిక్ జామ్ మంచి ట్రాఫిక్ జామ్ టైం కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే టైమ్స్లో మాత్రం అసలు బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరించింది జిహెచ్ఎంసీ. అలాగే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తూ అంటే వాటర్ స్టాగ్నేషన్ వల్ల ఎక్కువ శాతం రోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అని జిహెచ్ఎంసీ కూడా ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా క్లాగ్స్ అనేవి క్లియర్ చేస్తూ వస్తుంది. హైడ్రా కూడా ఎక్కువగా వరద ఉధృతి ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో బాధిత ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సేఫ్ ప్రదేశాలకు అయితే చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండడం, అలాగే సబ్స్టేషన్స్ లేకపోతే కరెంట్ పోల్స్కి దగ్గరలో ఉండడం అస్సలు మంచిది కాదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా కొంచెం గుడిసెలు అలాంటి వాటిల్లో కూడా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్స్ వాటిలో అయితే ఉండడానికి రైట్. థ్యాంక్ యూ సుచిత.